నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వర్కౌట్ ఏం చేయలేదంట. Take a long deep breath. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. మార్నింగ్ టైం వచ్చేసి 4:37 అయింది. ఈరోజు ఇక్కడ స్టేడియంలో మా రన్నింగ్ స్క్వాడ్ 6 o'clock లోపలే రన్నింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇవాళ బీడా గ్రౌండ్కి వెళ్ళాలి. సో మేము ఇక్కడ రన్నింగ్ స్క్వాడ్ అంతా వచ్చినాం వర్కౌట్ చేసేకి. గైస్, నా రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇక్కడ స్టేడియంకి వచ్చేసినాడు. మార్నింగ్ చలి ఎక్కువ పడుతుంది కాబట్టి నా రన్నింగ్ పార్ట్నర్ క్లోజ్ వేసుకొని వచ్చేసినాడు గ్రౌండ్కి. ఏమన్నా అంత చలి ఉందా? ఫుల్ ఏమట్లాంటే చలి. అలా వాచ్మెన్ అంకల్ కూడా చూడు చలి పెడుతుందని రగ్గ కప్పుకొని వచ్చినాడు. నా గాయస్, ఇలా స్టేడియంలో ఈరోజు ఏమో ఉన్నట్లుంది. ఇక్కడ షామిన్ అంతా వేసినారు. ఐ థింక్ ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటుంది, సో అందుకే షామిన్ అంతా వేసేసినారు అనమాట. గాయస్, ఇప్పుడే జస్ట్ మేము 400 meters 3 round వార్మప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదే మా రన్నింగ్ స్క్వాడ్ అనమాట గాయస్. నా ముగ్గురు రన్నింగ్ పార్ట్నర్స్ అండ్ నేను ఒకటి. రన్నింగ్ వార్మప్ అయినాక ఇప్పుడు ఏబిసి డ్రిల్స్ గాయస్. ఈ రన్నింగ్ పార్ట్నర్ మాము. గైస్, బిఫోర్ వర్కౌట్ మస్త్ వార్మప్ చేసుకొని వచ్చినాం ఇక్కడ స్టేడియంలో మా రన్నింగ్ స్క్వాడ్. ఇప్పుడు ఇక్కడంతా రన్నింగ్కి రెడీ అవుతున్నారు. కొంచెంసేపులో మేము ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాం గాయస్. నేను ఈరోజు మస్త్ 300 meters 6 set వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఇద్దరు ఇంకా నా రన్నింగ్ పార్ట్నర్స్ 300 meters వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేస్తారేమో కంటిన్యూ. ఫైనలీ నా రన్నింగ్ పార్ట్నర్స్ 300 meters వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నారు. 9 sets అనమాట. అండ్ ఇప్పుడు 200 meters వర్కౌట్ చేస్తారంట గాయస్. ఇవాళ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వర్కౌట్ ఏం చేయలేదంట. బాడీ ఏమో ఫుల్ చలి అవుతుంది అండ్ అలాగే లైట్గా ఫీవర్ వచ్చినట్లు అవుతుంది కాబట్టి. గాయస్, ఇక్కడ చూడొచ్చు, ఇది నా బాడీ కండిషన్ అనమాట. ఆఫ్టర్ 300 meters 6 sets వర్కౌట్ అంతా అయినాక నాది. ఇంకా గాయస్, నాకు షీన్ పెయిన్ ఉందన్నా కదా, ఇప్పుడు వర్కౌట్ అంతా అయినాక కొద్దిగా షీన్ పెయిన్ వచ్చింది. సో దట్ నేను అందుకే అది షీన్ పెయిన్ తగ్గేకి కొంచెము ఎక్సర్సైజ్ చేస్తాను గాయస్. హోల్డింగ్స్ అనమాట. షీన్ పెయిన్ ఎక్కడుంది ఆ పెయిన్ అంతా పోతుందంట ఈ ఎక్సర్సైజ్ చేస్తే. గాయస్, టైం వచ్చేసి 5:57 అయింది. ఇక్కడ మేము స్టేడియంలో అంతా మస్తు వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మేము లేట్ చేయలేకున్నట్ల బీడా గ్రౌండ్కి వెళ్తున్నాం. గాయస్, నా రన్నింగ్ పార్ట్నర్స్ బైక్లో వెళ్తున్నారు. నేను స్లోగా నా ఎలక్ట్రిక్ సైకిల్లో మస్తు ఒక 25 స్పీడ్లోనే ఆరాంగా బీడా గ్రౌండ్కి ఈజీగా వెళ్తా. టైం వచ్చేసి 6:07 అయింది. నేను ఇప్పుడే జస్ట్ బీడా గ్రౌండ్కి వచ్చిన నా ఎలక్ట్రిక్ సైకిల్లో. ఫిలాల్ ఈరోజు బీడా గ్రౌండ్లో ఫుల్ జనాలు వచ్చినారు. ఎందుకంటే ఇవాళ స్ట్రెంత్ ట్రైనింగ్ లేదు, యోగా సెషన్ అనమాట. ఎవరో ఇక్కడ సార్ వచ్చినారు. మా రన్నింగ్ పార్ట్నర్స్ ఇవాళ వర్కౌట్ ఏం చెప్పేది లేదు, ఇక్కడ యోగా సెషన్ జరుగుతుంది గాయస్.
గాయస్ 1 అవర్ యోగా సెషన్ అంతా ఇక్కడ బిడే గ్రౌండ్లో కంప్లీట్. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తారనమాట గాయస్. గాయస్ నేను అప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన. ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైన లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.